నమస్కారం, వెల్కమ్ టు సి న్యూస్. వార్తలు చదువుతుంది మీ మాధురి. ముందుగా హెడ్లైన్స్. బీసీ సాధికారతకు 5 విధానాలు అమలు. శాసనసభలో సీఎం చంద్రబాబు కీలక ప్రకటన. 40వ డివిజన్లో తీవ్ర ఉద్రిక్తత పరిస్థితులు. వైసీపీ నాయకులు పోలీసుల మధ్య తోపులాట. రెడ్ క్రాస్ సొసైటీ సేవలను మరింత విస్తృతం చేయాలి. వార్షిక సమావేశంలో జిల్లా కలెక్టర్ కీర్తి చేకూరి సూచన. విద్యార్థుల సంఖ్య పెరిగే కొద్దీ సౌకర్యాలు పెంచుతాం. మెరక వీధి పాఠశాలలో అభివృద్ధి పనులు ప్రారంభం. రాజరాజ నరేంద్రుడి పట్టాభిషేక మహోత్సవం చిత్రాంగి పేరును వెంటనే మార్చాలని విజ్ఞప్తి. రాష్ట్ర జనాభాలో సగానికి పైగా ఉన్న వెనుకబడిన వర్గాలకు సముచిత న్యాయం, పాలనలో వారికి సింహ భాగం కల్పించే చారిత్రాత్మక నిర్ణయం. వైకాపా ప్రభుత్వ అహంకార ధోరణితో కోల్పోయిన 16,000కు పైగా స్థానిక సంస్థల పదవులను తిరిగి బీసీలకు కట్టబెడుతున్నారని చంద్రబాబు నాయుడు అన్నారు. వాయిస్ 1. బీసీలకు గ్రామీణ స్థానిక సంస్థల ఎన్నికల్లో 34%, పట్టణ స్థానిక సంస్థల ఎన్నికల్లో 33.33% రిజర్వేషన్లు కల్పిస్తూ ముఖ్యమంత్రి చంద్రబాబు శాసనసభ్యుల హర్షాతిరేకాల మధ్య శాసనసభలో ప్రకటించారు. అవి 2 చట్టంలో ఉన్నాయని వాటిని అమలుపరుస్తామని వెల్లడించారు. పట్టణ స్థానిక సంస్థల్లో మేయర్, మున్సిపల్ చైర్పర్సన్ల స్థానాలకు ప్రత్యక్ష పద్ధతిలో ఎన్నికలు నిర్వహిస్తామని, ఆయారాం గాయారాం లేకుండా సుస్థిర పాలన కోసమే ఈ నిర్ణయం తీసుకున్నామని తెలిపారు. వైకాపా హయాంలో కార్పొరేషన్లలో 2 డిప్యూటీ మేయర్లు, మున్సిపాలిటీల్లో 2 వైస్ చైర్మన్లు పెట్టారని, దాన్ని సవరించి ఒక్కో డిప్యూటీ మేయర్, వైస్ చైర్మన్ పదవే ఉండాలని నిర్ణయం తీసుకున్నామని చెప్పారు. ప్రస్తుతం ఉన్న 13 జిల్లా ప్రజాపరిషత్లను 28కి పెంచబోతున్నట్లు చెప్పారు. ఈ నిర్ణయాల్ని సభ ఆమోదించాలని సీఎం కోరారు. సభ్యులందరూ వారి స్థానాల్లో లేచి నిల్చొని చప్పట్లు కొడుతూ ఆమోదం తెలిపారు. వైసీపీ ప్రభుత్వంలో బీసీలకు జరిగిన అన్యాయాన్ని సరిచేసేందుకు ప్రత్యేక మంత్రివర్గ సమావేశాన్ని నిర్వహించి కొన్ని కీలక నిర్ణయాలు తీసుకున్నామన్నారు. కనీసం కేసు పెట్టలేని పరిస్థితి. ఇదేంటి అధ్యక్ష? అదే మరి ఇంకొక పక్కన మీరు చూస్తే తెలుగుదేశం పార్టీకి సపోర్ట్ చేస్తున్నాడనే ఉద్దేశంతో ఒక చంద్రయ్య గౌడ్, తోట చంద్రయ్య మాచర్ల అధ్యక్ష, ఆయన్ని ఎంత కిరాతకంగా బిహేవ్ చేశారంటే గొంతె మీద కత్తి పెట్టి వాళ్ళ పార్టీ నాయకుడిని జై అనమంటే నా ప్రాణం పోయినా పర్వాలేదని జై చంద్రబాబుని ప్రాణాన్ని వదిలిపెట్టిన కార్యకర్త దేశ. అది తలుచుకున్నప్పుడు నాకు అనిపిస్తుంది, అలాంటి కార్యకర్తను చంపడానికి కూడా వెనుకాడిన పార్టీ ఆనాటి పార్టీ కిరాతకంగా ప్రవర్తించే పరిస్థితికి వచ్చారు. ఇంకో పక్కన దేశ కంచర్ల జాలయ్య, నందం సుబ్బయ్య అవినీతి పైన పోరాడితే అక్కడనే ప్రొద్దుటూరులో అతి దారుణంగా చంపేసే పరిస్థితి వచ్చింది. అయితే అధ్యక్ష, ప్రాణాలు పోగొట్టుకున్నారు కానీ సిద్ధాంతాన్ని వదులుకోని వ్యక్తులు వీళ్ళంతా కూడా. ఇంకొక పక్కన అధ్యక్ష, మీరు ఒకసారి చూస్తే 56 బీసీ కార్పొరేషన్లు చేశారు, నటన చేశారు, ₹1 ఇవ్వలేదు. కుర్చీలు లేవు, బెంచీలు లేవు, కడారు ఏ ప్రోగ్రాం లేదు. ఇవన్నీ చేసే పరిస్థితికి వచ్చారు. అందుకే అధ్యక్ష, ఈరోజు నేను ఒకటే మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా. ఈరోజు మనం చేసింది బీసీ రిజర్వేషన్కు ఒక ఉత్తర్వు ఇవ్వడం కాదు, చట్టపరమైనటువంటి బలం ఇచ్చే వరకు మనం అండగా ఉంటాం. ఈరోజు నాకు కొన్ని సమస్యలు కూడా మనం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. సుప్రీంకోర్టు కూడా ఉంది, న్యాయస్థానాలు ఉన్నాయి. ఇక్కడ మనం ఇక్కడ అనౌన్స్ చేయగానే రేపు మా ఉదయానికి ఆ పార్టీ రెడీగా ఉంటారు. ఒక్క డిఎస్సి విద్యార్థులకి ఉద్యోగాలు ఇవ్వాలని ఉపాధ్యాయులకు ఆలోచిస్తే 350 కేసులు వేసి ఎన్ని విధాల ఇబ్బంది పెట్టాలంటే ఇబ్బంది పెడితే అన్ని ఇబ్బందుల్ని అధిగమించి వాళ్లకు ఉద్యోగాలు ఇప్పిస్తే తిరిగి పేపర్ లీక్ అయిందని ప్రచారం చేసే దుష్ట సాంప్రదాయం వీళ్ళది. కాబట్టి రేపటి నుంచి నేను ఒకటే కోరుతున్నా, ఈ విషయంలో కానీ మళ్ళీ మీరు కోర్టుకు పోతే మాత్రం చరిత్రహీనులుగా మిగిలిపోవడమే కాకుండా రాష్ట్రంలో తిరిగి కోలుకోలేరని మరొకసారి హెచ్చరిస్తున్నాను అధ్యక్ష.
స్థానిక 40వ డివిజన్ లో టీడీపీ నుంచి వైసీపీలోకి చేరికల కార్యక్రమాన్ని పోలీసులే అడ్డుకోవడం దారుణమని మాజీ ఎంపీ వైసీపీ జాతీయ అధికార ప్రతినిధి మార్గాని భరత్రాం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. వైసీపీ నాయకులపై పోలీసులే దుర్మార్గంగా వ్యవహరిస్తూ దాడికి దిగడంపై మండిపడ్డారు. 40వ డివిజన్ కృష్ణానగర్లో స్థానిక టీడీపీ నాయకుడు కొల్లి నాని 300 మంది అనుచరులతో కలిసి మాజీ ఎంపీ మార్గాని భరత్రాం సమక్షంలో వైసీపీలో చేరేందుకు నిర్ణయం తీసుకున్నారు. ఈ నేపథ్యంలో భరత్ ఆధ్వర్యంలో సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఈ కార్యక్రమం నిర్వహణకు అనుమతి లేదంటూ పెద్ద ఎత్తున అక్కడికి చేరుకున్న పోలీసులు కార్యక్రమాన్ని అడ్డుకోవడానికి ప్రయత్నించడం గందరగోళానికి దారితీసింది. మార్గాని భరత్ రాజ్యసభ మాజీ సభ్యుడు పిల్లి సుభాష్ చంద్రబోస్ ఇతర వైసీపీ నాయకులు పోలీసుల మధ్య తీవ్ర ఘర్షణ వాతావరణం నెలకొంది. వారి మధ్య పెద్ద ఎత్తున తోపులాట జరిగింది. పోలీసులు భారీగా మోహరించి మార్గాని భరత్రాంను అరెస్టు చేసి 3 టౌన్ పోలీస్ స్టేషన్కు తరలించారు. ఈ సందర్భంగా వైసీపీ నాయకులు కార్యకర్తలు పెద్ద ఎత్తున కూటమి ప్రభుత్వానికి పోలీసులకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. పోలీసులు చేరికల కార్యక్రమాన్ని అడ్డుకోవడంతో జీపుపై నుంచి కొల్లి నాని మెడలో వైసీపీ కండువా వేసి తీవ్ర ఉద్రిక్త పరిస్థితుల మధ్య పార్టీలో చేర్చుకున్నారు. వైసీపీ పార్లమెంట్ ఇన్ఛార్జ్ డాక్టర్ గూడూరి శ్రీనివాస్, మాజీ ఎమ్మెల్యే రౌతు సూర్యప్రకాశ్రావు పోలీసుల తీరును దుయ్యబట్టారు. ఎంత దౌర్జన్యం, ఎంత దారుణం బహుశా ఏ ప్రభుత్వంలో కూడా ఉండరు. అసలు పోలీసులు కాకి చొక్కాలు తీసేసి తెలుగుదేశం చొక్కాలు వేసుకోండి. ఇవాళ తెలుగుదేశం పార్టీ నుంచి కొంతమంది నాయకులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అవుతూ ఉంటే ఇవాళ పేకలు నొక్కుతూ ఉన్నారు, నడువు నొక్కుతూ ఉన్నారు. ఎంత అన్యాయంగా, దౌర్జన్యంగా ఇవాళ 307 కేసులు ఉన్నాయి. ఒకసారి ఆగండి వస్తాను. 307 కేసులున్న తెలుగుదేశం గోండాల్ని ఇగోండి, ఈ కుర్రోడు ఏంటి కళ్ళుగా కూడా అయినారా? ఈ కుర్రోడ్ని ఎత్తు కుర్రోడ్ని పైకెత్తు, జాయిన్ చేయనివ్వకుండా అడ్డుకున్నారు. ఇది మంచి పద్ధతి కాదు. ఇంత దుర్మార్గం ఇప్పటిదాకా ఎక్కడా కూడా చూడలే. మరి ఈ పరిస్థితుల్లో అసలు ఏంటండి ఇది? 307 కేసులు ఉన్న వాళ్ళు 10 మంది ఉన్నారు తెలుగుదేశం నుంచి. వాళ్ళ నుంచి ప్రాణహాని ఉందని డే 1 నుంచి చెప్తున్నా. ఇప్పటిదాకా ఏమండి అసలు నాకు అర్థం కావట్లా. వీళ్ళందరూ మీ ఆఫీస్ పిలిపించి కార్యక్రమాలు చేయమంటారు. ఆఫీస్ పిలిపించి కార్యక్రమాలు ఏంటండి? ఎంత అన్యాయం ఎక్కడైనా ఉంటుందా? ఎంత దారుణం! కలెక్టరేట్ పీజీఆర్ఎస్ హాల్లో ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ తూర్పు గోదావరి జిల్లా విభాగం వార్షిక సర్వసభ్య సమావేశం సొసైటీ ప్రెసిడెంట్ జిల్లా కలెక్టర్ కీర్తి చేకూరి అధ్యక్షతన జరిగింది. జిల్లాలో కొత్తగా బ్లడ్ స్టోరేజ్ సెంటర్, బ్లడ్ బ్యాంక్, కార్నియా కలెక్షన్ సెంటర్ ఏర్పాటుకు ఆమోదం తెలిపారు. సమావేశంలో తూర్పుగోదావరి జిల్లా రెడ్ క్రాస్ విభాగం ప్రస్తుతం నిర్వహిస్తున్న సేవా కార్యక్రమాలను 2026-27లో చేపట్టవలసిన వార్షిక కార్యాచరణ ప్రణాళికలను, గోదావరి పుష్కరాల సందర్భంగా సేవలందించేందుకు యూత్ రెడ్ క్రాస్, జూనియర్ రెడ్ క్రాస్ విభాగాలను సంసిద్ధం చేయడం తదితర అంశాలను సమీక్షించారు. తొలుత రెడ్ క్రాస్ సొసైటీ జిల్లా విభాగం చైర్మన్ డాక్టర్ జి తరుణ్ సొసైటీ ఆధ్వర్యంలో జిల్లాలో చేపడుతున్న డి అడిక్షన్ సెంటర్, యోగా శిక్షణ, ఉమెన్ ఎంపవర్మెంట్ కార్యక్రమాలు వివరించారు. అలాగే జిల్లా వ్యాప్తంగా పిల్లలకు హెల్త్, డెంటల్ క్యాంపుల నిర్వహణకు నిర్ణయించామని తెలియజేశారు. వైస్ చైర్మన్ కెవి రమణ, ట్రెజరర్ జి మహాలక్ష్మి మాట్లాడారు. జాయింట్ కలెక్టర్ జె మేఘా స్వరూప్, డిఆర్ఓ ఎస్ భాస్కర్ రెడ్డి, డిఎంహెచ్ఓ డాక్టర్ కోమలి, కమిటీ మెంబర్లు డాక్టర్ జె సురేష్, బల్లా శ్రీనివాస్, బోను రామకృష్ణ, డాక్టర్ బేగ్, సభ్యులు బండి వెంకటేశ్వర్లు, డాక్టర్ ఎస్ రమేష్ బాబు, ఆర్ట్స్ కాలేజ్ వైస్ ప్రిన్సిపల్, మెంబర్ సొంతలక్ష్మి, వైఆర్సీ కోఆర్డినేటర్ జి రవితేజ, జీవీఎస్ నాగేశ్వరరావు, ఆదిత్య కళాశాల ప్రిన్సిపల్ లక్ష్మీ సరోజ, బిహెచ్వి రమాదేవి తదితరులు పాల్గొన్నారు. విజయవంతంగా నిర్వహించడానికి మీ సహకారాలు కావాలని తెలియజేసుకుంటూ, అలాగే నెక్స్ట్ విషయం ఏంటంటే మీరు నెక్స్ట్ మేము ప్రాక్టీస్ ప్రైవేట్ మెడికల్ ప్రాక్టీస్ అన్నాను. మేము లాస్ట్ ఇయర్ అయితే మేము 500 మెంబర్స్ కూడా ఈ ఫస్ట్ ఎయిడ్ ట్రైనింగ్ అయ్యాము.
ఇప్పుడు ఇందులో ఈ బ్యాచ్ మా సార్ చెప్పిన బ్యాచ్ మేము అందరం ఫస్ట్ ట్రైనింగ్ అయ్యాము. మా డిఎంఎన్హెచ్ఎం మేడం గారు ఆధ్వర్యంలో మేము అందరం పుష్కరాలు సైతం చేయడానికి సిద్ధంగా ఉన్నామండి. మీ దృష్టికి తీసుకెళ్తామని చెప్తున్నాం. ఈ కార్యక్రమాన్ని ఇచ్చేసినటువంటి ప్రతి ఒక్కరికి పేరు ధన్యవాదాలు తెలియజేసుకున్నాం. వైఆర్సీ జేఆర్సీ ముఖ్యంగా కాలేజెస్లో ఉన్నటువంటి వైఆర్సీ జేఆర్సీ నిన్న ఆగస్ట్ 15కి అక్కడ అంత అందం వచ్చిందంటే మీ వైఆర్సీ జేఆర్సీ స్టూడెంట్స్ చాలా చక్కగా మీరు నెరవేరుస్తున్నటువంటి కార్యక్రమాలు మేము ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మేడం గారు పూర్తి సహకారాలు అందిస్తారు. మన ఈ సంవత్సరం కూడా చాలా చక్కగా ముందుకెళ్తామని చెప్పి ఆశిస్తున్నాను. మీ అందరూ స్థానిక 24వ డివిజన్ మెరకలోని మున్సిపల్ ప్రాథమిక పాఠశాలలో ఏపీ పేపర్ మిల్లు సిఎస్ఆర్ నిధులు 20 లక్షలతో చేపట్టిన తరగతి గదుల మరమ్మతులు ఇతర అభివృద్ధి పనులను కూటమి నాయకులతో కలిసి రాజమహేంద్రవరం సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ బుధవారం ప్రారంభించారు. ఆయన మాట్లాడుతూ ఏడాది క్రితం పాఠశాల వెనుక కూడా శిథిలావస్థకు చేరడంతో పాటు తరగతి గదుల స్లాబుల నుంచి పెచ్చులు ఊడిపడడం, వాటర్ లీకేజీలు, కిటికీలు తలుపులు దెబ్బతినడం, గ్రిల్స్కు తుప్పు పట్టడం వంటి సమస్యలు ఉన్నాయని తెలిపారు. ఏ సమస్యలో ఏ ప్రమాదం జరుగుతుందో తెలియని పరిస్థితుల్లో విద్యార్థులు, ఉపాధ్యాయులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తల్లిదండ్రులు తన దృష్టికి తీసుకువచ్చారని చెప్పారు. స్థానిక వార్డు ఇన్ఛార్జ్ కాశీ సూచనతో పాఠశాల సమస్యలను పరిశీలించి వాటిని పరిష్కరించేందుకు చర్యలు తీసుకున్నామన్నారు. పాఠశాలలో అప్పట్లో 16 మంది విద్యార్థులు మాత్రమే ఉన్నారని, ఉపాధ్యాయులు, సిబ్బంది సహకారంతో ఈ ఏడాది విద్యార్థుల సంఖ్య 36కు పెరిగిందని చెప్పారు. విద్యార్థుల సంఖ్య మరింత పెంచేందుకు కృషి చేయాలని కోరారు. పాఠశాలలోని సమస్యల పరిష్కారానికి 20 లక్షల సిఎస్ఆర్ నిధులు అందించిన ఏపీ పేపర్ మిల్లు యాజమాన్యానికి ఎమ్మెల్యే కృతజ్ఞతలు తెలిపారు. టీడీపీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి ఎర్ర వేణుగోపాలరాయుడు, ఛాంబర్ అధ్యక్షుడు తవ్వారాజా, మదన్ సింగ్ పురోహిత్, శెట్టి జగదీష్, పేరులాల్ జైన్, విక్రమ్ జైన్ తదితరులు పాల్గొన్నారు. కిటికీ డోర్లు శిథిలావస్థ పరిస్థితిలో ఉంది. ఏ రోజు పడిపోతుందో కూడా తెలియని పరిస్థితిలో ఉంది. పుచ్చిపోయినాయి, ఆ గ్రిల్స్ చెదపట్టేసినాయి. ఇలాంటి పరిస్థితుల్లో ఇక్కడ ఏదైతే వార్డ్ ఇన్ఛార్జ్ కాశీ గారు, సార్ ఇది చాలా ఇంపార్టెంట్ వర్క్, మీరు ఇవన్నీ చేయిస్తే ఇక్కడ స్థానికులకి చాలా ఉపయోగపడినట్లు అవుతుందంటే అసలు స్ట్రెంగ్త్ ఎంత ఉందని అడిగాం. స్ట్రెంగ్త్ చాలా అంటే చాలా తక్కువ. ఇక్కడ ఉన్న మాస్టర్ గారిని, హెడ్ మాస్టర్ గారిని రిక్వెస్ట్ చేశాను, సార్ ఇవన్నీ చేయిస్తాను, బడి పిలుస్తుందని కూటమి ప్రభుత్వం చేస్తున్న కార్యక్రమాన్ని సమర్థవంతంగా నిర్వహించండి, పిల్లల యొక్క తల్లిదండ్రుల్ని ఒప్పించండి, ఇక్కడ ఏదైతే సమస్యలు ఉన్నాయో పరిష్కరించే బాధ్యత కూటమి ప్రభుత్వం తీసుకుంటుంది, శాసనసభ్యుడికి నేను ఆ బాధ్యత తీసుకుంటా ఉన్నా. మీరు చేశారు, 20 మంది పిల్లల్ని నిరుడు మీద ఈ సంవత్సరం పెంచగలిగారు. మీకు ఇచ్చిన మాటకి కట్టుబడి 20 లక్షలతో మీరు అనుకున్న ప్రతి సమస్యకి ఈరోజు సిఎస్ఆర్ నిధులు ద్వారా సహకరించిన ఏపీ పేపర్ మిల్లు వారికి మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తూ, ఇక్కడ ఏదైతే మాకు చెప్పిన, మా దృష్టిలో ఉంచిన ప్రతి సమస్యకి పరిష్కారం తీసుకొచ్చాం. మహాకవి చరిత్రకారుడు ఆరుద్ర వివరించినట్లుగా కట్టుకథల చిత్రాంగి కనుక మేడలు అన్నట్లు రాజా నరేంద్రుని జీవితంలో చిత్రాంగి అనే కథ లేదని, ఆ కథని ఇకపై ఎవరూ చర్చించవద్దని ఆంధ్రకేసరి యువజన సమితి పూర్వ అధ్యక్షులు మాదిరాజు శ్రీనివాస్ అన్నారు. గోదావరి పుష్కరాలలోపు చిత్రాంగి పేరు మార్చాలని కోరారు. రాజరాజ నరేంద్రుని పట్టాభిషేక మహోత్సవం సందర్భంగా పుష్కరాల రేవులోని ఆయన విగ్రహానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా మాదిరాజు మాట్లాడుతూ రైల్వే శాఖ అవగాహన లోపంతో అతిథి గృహానికి చిత్రాంగని పేరు పెట్టిందని గుర్తు చేశారు. ఆ పేరును వెంటనే తొలగించాలని డిమాండ్ చేశారు. పుష్కరాలలోపు పేరు తొలగించాలని విజ్ఞప్తి చేశారు. సమితి మరో పూర్వాధ్యక్షుడు దేశిరెడ్డి బలరామనాయుడు మాట్లాడుతూ రాజరాజ నరేంద్రుని భార్య అమ్మన్నాదేవి పేరున రైల్వే శాఖ అతిథి గృహానికి పేరు మార్చాలని సూచించారు. మాజీ కార్పొరేటర్ ఇన్నమూరి రాంబాబు, బ్రాహ్మణ సంఘ నగర ఉపాధ్యక్షులు ముత్య సత్యనారాయణ, నగర బ్రాహ్మణ కార్యదర్శి నిడమర్తి వెంకట్, స్వాతంత్ర సమరయోధులు కుమారులు దాసరి బ్రహ్మగిరీష్, సామాజిక కార్యకర్త పివిఎస్ కృష్ణారావు, సమితి నాయకులు రఘుపాత్రుని సాయిబాబా, గుడిపూడి సునీల్ గౌతమ్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా రాజరాజ నరేంద్రుని విగ్రహానికి పూలమాలలు వేశారు. చిత్రాంగి తర్వాత మన రత్నాంగి అనే 2 కథల్ని మనం ప్రాచుర్యంలోకి తెచ్చుకున్నాం. కానీ అవి పుక్కుడు పురాణాలు. ఏదైతే నన్నయ్యకి మంచి పేరు వస్తుందో ఆ పేరును చెడగొట్టాలని మన కర్ణాటక సంబంధించిన ఒక రచయిత
ఒక బుక్కుడు పురాణాన్ని తయారు చేశాడు. అందులో భాగంగానే చిత్రాంగి, రత్నాంగి అనే ఇద్దరు భార్యలు ఉన్నారు అని చెప్పి చెప్పడం జరిగింది. అవి అమ్మన్న దేవి అనే భార్య, చిన్నమ్మ దేవి అనే ఇద్దరు భార్యలు ఉన్నారు. అది చరిత్ర. ఆ చరిత్రను వక్రీకరిస్తూ చిత్రాంగి అనే ఒక అమ్మాయి ఉందని, లేదా ఆ అమ్మాయిని వాళ్ళ అబ్బాయి ఏదో చేయబోయాడని, లేదా దానికి సంబంధించి చిత్రాంగి అక్కడ సారంగధర మెట్ట మీద అతను సారంగధరుడని, అతను సారంగధర మెట్ట మీద కాళ్ళు చేతులు నరికేశారని రకరకాల పుక్కుడు పురాణాలు వ్యాప్తిలో వచ్చాయి. మనం విజ్ఞులుగా ఒకే ఒక్క విషయం ఆలోచిద్దాం. ఏ తల్లి అయినా ఆ పిల్లకి చిత్రాంగి అని పేరు పెడుతుందా? ఒకే విషయం, చిత్రాంగి అంటే చిత్రమైన అంగములు కలది, చిత్రమైన అంగములు కలది అనే పేరుని ఎవరైనా సరే వాళ్ళ అమ్మాయికి పెట్టుకుంటారా? ఎవరైనా? చిత్రాంగి అనే కథ అసలు లేనే లేదు. అద్భుతమైన రోజు ఈరోజు. రాజరాజ నరేంద్రుడి పట్టాభిషేకం జరగడం, రాజమహేంద్రానికి ఆయన పేరు పెట్టుకోవడం, రాజరాజ నరేంద్రుడి విగ్రహం స్థాపించడం, అలాగే నేను చాలా కృషి చేశాను. రాజరాజ నరేంద్ర పుష్కర్ ఘాట్లో వేచి ఉండడం మన అందరూ అదృష్టం. రాజమండ్రికి ఇంత ఖ్యాతి తెచ్చినటువంటి చరిత్ర గల వ్యక్తుల్ని మనం ఇలాగ మననం చేసుకోవడం రాబోయే తరానికి చాలా అనూహ్యమైనటువంటి పరిస్థితులు. మరి ఈరోజు చాలా సుదినంగా భావించాలి మనం. ఎందుకంటే ఇవాళ చీఫ్ గెస్ట్ ఆఫ్ ఇచ్చేసినటువంటి మన యనుమూరు రాంబాబు గారి ఆధ్వర్యంలో ఆ రోజు పుష్కరాల్లో 2003లో పుష్కరాన్ని టైంలో ఈ విగ్రహాన్ని నిలబెట్టడం, అదే చంద్రబాబు నాయుడు ఓపెన్ చేయడం అంతా చాలా మేము మా ప్రయత్నం సఫలమైనందుకు ఆనందం చేస్తూ రేపు 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 అనుకున్న ఒక నెల రోజుల్లో ఒక బోర్డు అనేది అక్కడ తయారు చేసి మనం పెడదాం. అది ఫ్లెక్సీయా లేదా ఐరన్ బోర్డు ఏదో ఒకటి తయారు చేసి చిత్రాంగి ప్యాలెస్ కాదు ఇది, అమ్మన్నదేవి ప్యాలెస్ ఇది అని చెప్పి ఇవాళ రాజరాజ నరేంద్రుడి మీద అనేక రాజ్యసభ సభ్యులు సానా సతీష్ పుట్టినరోజు సందర్భంగా సత్తి వినోద్ పోతుల నరేష్ ఆధ్వర్యంలో సోషల్ వెల్ఫేర్ అండ్ కమ్యూనిటీ డెవలప్మెంట్ లో భాగంగా రాజమండ్రిలో 10 మంది అథ్లెటిక్స్ క్రీడాకారులకు బూట్లు ప్రదానం చేశారు. సానా సతీష్ బాబు క్రీడాకారులకు ప్రోత్సహిస్తున్నారని అన్నారు. సానా సతీష్ బాబు పుట్టినరోజు సందర్భంగా అథ్లెట్లకు షూస్ ప్రదానం చేసే అవకాశం రావడం చాలా ఆనందంగా ఉందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఆర్కే బాబీ, ప్రసాద్, వెంకటేష్, సానా సతీష్ అభిమానులు, కార్యకర్తలు పాల్గొన్నారు. కూటమి ప్రభుత్వం క్రీడాకారులు క్రీడలను అభివృద్ధి పథంలో నడిపించేందుకు చేస్తున్న కృషికి అందరూ సహకరించాలని కోరారు. ఎక్కడ ఏ క్రీడా పోటీలు జరిగినా ఆంధ్రప్రదేశ్ క్రీడాకారులు బాగా రాణించి రాష్ట్రానికి మంచి పేరు తేవాలని ఆకాంక్షించారు. ఒకసారి అందరూ రాజ్యసభ సభ్యులు సానా సతీష్ బాబు గారు ఈరోజు పుట్టినరోజు సందర్భంగా నరేష్ గారుని వినోద్ గారు మాకు చాలా హెల్ప్ చేశారు. మా స్టూడెంట్స్కి అందరికీ షూస్ అయ్యి ప్రొవైడ్ చేశారండి. ఇలాగేంటంటే వీళ్ళ షూలు కొనుక్కోలేని పొజిషన్లో ఉన్నారు, కానీ మాకు చాలా హెల్ప్ చేసినందుకు సానా సతీష్ బాబు గారి టీం అందరికీ మా హృదయపూర్వక ధన్యవాదాలు. ఇంకా చాలామంది పెద్దలందరూ ఉన్నారు, మాకు చాలా హెల్ప్ చేసినందుకు చాలా చాలా థ్యాంక్ యూ అండి. ఈ అబ్బాయి ఏమో 10K 5K స్టేట్లో 10 మెడల్స్ కొట్టాడండి. ఈ అమ్మాయి స్టేట్లో మెడల్స్ కొట్టిందండి, ఒక 10 మెడల్స్ దాకా. నా స్టూడెంట్స్ మొత్తం మీద ఒక 40 మెడల్స్ దాకా ఉన్నాయండి మా స్టూడెంట్స్కి. ఈ అబ్బాయి కూడా ఆల్ ఇండియా నేషనల్స్ కూడా ఆడారండి. మమ్మల్ని ఇలాగ ప్రోత్సహించి మాకు ఈ సహాయం చేసినందుకు అందరికీ కృతజ్ఞతలు. మేము ఎప్పటికీ రుణపడి ఉంటామండి. అలాగే మాకు ఎంత హెల్ప్ చేసినందుకు చాలా చాలా థ్యాంక్ యూ సార్.
రాజ్యసభ సభ్యులు శ్రీ సానా సతీష్ బాబు గారి పుట్టినరోజు సందర్భంగా పేద విద్యార్థులు అథ్లెట్స్కి అంటే ఆయన ఏసీఏ కమిటీ చైర్మన్గా ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ చైర్మన్గా ఉన్నారు అండ్ బీసీఏ కమిటీ చైర్మన్గా ఉండడం ఇన్ఫ్రాస్ట్రక్చర్ కమిటీలో ఉండడం అండ్ స్పోర్ట్స్ని బాగా ఎంకరేజ్ చేస్తారు ఆయన. సో ఆ విధంగానే ఆయన పుట్టినరోజు సందర్భంగా పేద విద్యార్థులకి ఆర్ట్స్ కాలేజ్ అథ్లెటిక్ ఎవరైతే స్టూడెంట్స్ ఉన్నారో వాళ్ళకి షూస్ రాజమండ్రి టీం మొత్తం అందరూ వచ్చి ఇక్కడ పార్టిసిపేట్ చేసి వాళ్ళందరికీ షూ డిస్ట్రిబ్యూషన్ చేసాం. ఇది చాలా అంటే మేము చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాం ఈ ఆపర్చునిటీ మాకు దొరికినందుకు. థ్యాంక్ యూ. ఆంధ్రప్రదేశ్ ఫోటోగ్రఫీ అకాడమీ ఆగస్టు 19న ప్రపంచ ఫోటోగ్రఫీ దినోత్సవ సందర్భంగా ప్రతిష్టాత్మక నేషనల్ ఫోటోగ్రఫీ పోటీలు నిర్వహించారు. రాజమండ్రికి చెందిన యూనివర్సల్ డిజిటల్స్ అధినేత మల్లుల కిరణ్, ఫైన్ ఆర్ట్ మీడియా అధినేత బొమ్మల రాము, సత్య బాలాజీ నేషనల్ అవార్డులు గెలుచుకున్నారు. వరల్డ్ ఫోటోగ్రఫీ డే సందర్భంగా వారు నేషనల్ లెవెల్ ఫోటోగ్రఫీ పోటీలలో పాల్గొన్నారు. మోనోక్రోమ్ విభాగంలో మల్లుల కిరణ్కు డిఎస్ రామారావు మెమోరియల్ అవార్డు ఇచ్చారని ఆంధ్రప్రదేశ్ ఫోటోగ్రఫీ అకాడమీ సెక్రటరీ జి సుధాకర్ రెడ్డి తెలియజేశారు. మోనోక్రోమ్ విభాగంలో ముసిని బాబురావు మెమోరియల్ అవార్డును బొమ్ముల రామసత్య బాలాజీ అందుకున్నారు. ఈ సందర్భంగా ది ఫోటోగ్రఫీ అసోసియేషన్ ఆఫ్ ఆంధ్ర సభ్యులు అభినందనలు తెలిపారు. తమ ఖాతాదారులే తమకు దేవుళ్లని, వారి ఆధారాభిమానాల నమ్మకమే సంస్థ విజయానికి ప్రధాన కారణమని శ్రీ వెంకటేశ్వర ఫైనాన్స్ మేనేజింగ్ డైరెక్టర్, కో ప్రొప్రైటర్ రావిపాటి మదన గోపాల్ స్వామి అన్నారు. వెంకటేశ్వర ఫైనాన్స్ నూతన బ్రాంచ్ మోరంపూడిలో ఘనంగా ప్రారంభమైంది. వాయిస్ 8 నూతన బ్రాంచ్ ప్రారంభోత్సవం సందర్భంగా భవనంలో ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించారు. అనంతరం ఉదయం 11 గంటల నుంచి సుమారు 2000 మందికి భారీ అన్న సమారాధన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఖాతాదారులు, స్థానిక ప్రజలు, సంస్థ సిబ్బంది పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మదన గోపాలస్వామి మాట్లాడుతూ ఖాతాదారులకు తమ సేవలను మరింత చేరువ చేయడానికి మోరంపూడి జంక్షన్లో నూతన బ్రాంచ్ ప్రారంభించామన్నారు. ఈ బ్రాంచ్ ద్వారా నగరంతో పాటు పరిసర గ్రామాల ప్రజలకు మరింత చేరువగా ఉంటాయన్నారు. ప్రజలు, ఖాతాదారులు వెంకటేశ్వర ఫైనాన్స్ అందిస్తున్న సేవలను సద్వినియోగం చేసుకోవాలని కోరారు. శ్రీ వెంకటేశ్వర ఫైనాన్స్ మారంపూడి జంక్షన్ శాఖ ప్రారంభంగా సందర్భంగా అందరికీ మా శుభాకాంక్షలు అండి. ఈ బ్రాంచ్ ఇక్కడ పెట్టడానికి కారణం ఏంటంటే ఈ అవుట్స్కట్స్ నుంచి వచ్చిన వాళ్ళందరికీ కూడా సౌకర్యవంతంగా ఉంటుందని చెప్పేసి ఈ బ్రాంచ్ని ఓపెన్ చేయడం జరిగింది. విశాలమైన పార్కింగు, వేగవంతమైన సేవలు ఈ బ్రాంచ్ ప్రత్యేకత. దీన్ని మీరు ప్రోత్సహిస్తారని చెప్పేసి మేము సర్వత్రా ఆశిస్తున్నాం. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. బీసీ సాధికారతకు 5 విధానాలు అమలు, శాసనసభలో సీఎం చంద్రబాబు కీలక ప్రకటన. 40వ డివిజన్లో తీవ్ర ఉద్రిక్తత పరిస్థితులు, వైసీపీ నాయకులు, పోలీసుల మధ్య తోపులాట. రెడ్ క్రాస్ సొసైటీ సేవలను మరింత విస్తృతం చేయాలి, వార్షిక సమావేశంలో జిల్లా కలెక్టర్ కీర్తి చేకూరి సూచన. విద్యార్థుల సంఖ్య పెరిగే కొద్దీ సౌకర్యాలు పెంచుతాం, మెరక వీధి పాఠశాలలో అభివృద్ధి పనులు ప్రారంభం. రాజరాజ నరేంద్రుడి పట్టాభిషేక మహోత్సవం చిత్రాంగి పేరును వెంటనే మార్చాలని విజ్ఞప్తి. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.